కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎన్నికల కమిటీ ఏర్పాటైంది. ఈ ఎన్నికల కమిటీలో ఎంపీ లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కమిటీల సమావేశాలు జరగనున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీనివాస్. ఎన్నికల్ని లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే దాదాపుగా 10 కమిటీలను పార్లమెంటు ఎన్నికల కోసం నిర్వహించింది. అదేవిధంగా 22వ తేదీన అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ మందిర ప్రారంభానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేశారు. ఈ కమిటీలన్నీ కంప్లీట్గా పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనని ఏర్పాటు చేస్తారని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ ఎన్నికల సమయంలో చేరికల కమిటీని కూడా పునరుద్ధరించారని చెప్పవచ్చు. గతంలో ఈటల రాజేందర్ కన్వీనర్గా ఉన్నటువంటి ఈ చేరికల కమిటీలో కూడా అనేక మార్పులు జరిగాయి. ఇప్పుడు కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా పార్లమెంటు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ లాంటి నేతలతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల కోసం మిగతా కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. సమావేశాలు, అదేవిధంగా పబ్లిక్ సెల్, అదేవిధంగా పబ్లిసిటీ సెల్ లాంటి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలన్నిటినీ ఈరోజు అంటే ప్రత్యేకంగా ఒక్కొక్క కమిటీతో కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వాళ్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ వ్యవహరించవలసిన వ్యూహము, అదేవిధంగా కార్యాచరణను ఏ విధంగా రూపొందించాలనేటువంటి అంశాలను కూడా కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా 22వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణము, అదేవిధంగా దాని ప్రారంభము, శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ వంటి కార్యక్రమాల్లో కూడా బీజేపీ కార్యకర్తలు గ్రామస్థాయి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పాల్గొనాలి, ఇక్కడ హైందవ సాంప్రదాయంగా ఇతర హైందవ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలన్నటువంటి అంశాలను కూడా ఈ కమిటీలతో చర్చించనున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ అంటే దాదాపుగా ఇప్పుడు సిట్టింగులో ఉన్నటువంటి 4 ఎంపీలతో పాటు మరో 6 ఎంపీ స్థానాలలో బీజేపీ విజయం సాధించాలన్నటువంటి లక్ష్యంతో ఈ కమిటీలను సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. రేపు కూడా ప్రత్యేకంగా పదాధికారుల సమావేశం ఉంది. ఈ సమావేశంలో పదాధికారులతో పాటు జిల్లా అధ్యక్షుల మార్పు కూడా జరిగే అవకాశం ఉంది. దాదాపుగా 12 జిల్లాల అధ్యక్షుల మార్పు కూడా జరిగిందన్నటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా పార్లమెంట్ కన్వీనర్లు, అదేవిధంగా మండల స్థాయి నేతలతో కూడా ఈ గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజల్లోకి వెళ్ళి గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో మోడీ సర్కార్ అవలంబించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర అంశాలను కావచ్చు, ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఎన్నికల సమయం వచ్చే వరకు ప్రజల్లో బీజేపీ నాయకత్వం కావచ్చు, కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళి పార్టీని బలోపేతం చేయడం, అదేవిధంగా బూత్ స్థాయి కమిటీల నిర్మాణం వంటి అంశాలను కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించున్నారు. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో జాతీయ నాయకులు, తెలంగాణ ఇన్ఛార్జి తరుణ్ చుగ్, అదేవిధంగా సునీల్ బన్సల్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి సమన్వయం కూడా పూర్తిగా లోపించడం వల్ల వాటి మీద కూడా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. అదేవిధంగా చేరికల కమిటీ కూడా ప్రధానంగా ఇతర పార్టీ నేతలను పార్టీలోకి ఆహ్వానించాలి. అదేవిధంగా మిగతా అంశాలకు కూడా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 గ్యారంటీల అంశాలను కూడా బీజేపీ స్థానిక నాయకులు కూడా దృష్టి సారించి ఏ విధంగా అమలు చేస్తుంది, ప్రభుత్వం చేపడుతున్నటువంటి అమలు విషయంలో కానీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద కూడా ఎప్పటికప్పుడు గ్రామస్థాయి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అండగా ఉండడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు కావచ్చు తీసుకువెళ్ళి వాటి మీద పోరాటాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు చేయవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు జరిగేటువంటి కమిటీల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే కొన్ని కమిటీలతో కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ సమావేశాల్లో నిర్వహించి వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నారు. రేపు జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇక్కడ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు జరిగేటువంటి కార్యక్రమాలలో దాదాపుగా అధ్యక్షుల మార్పు, అదేవిధంగా పదాధికారులకు కూడా కొత్త వాళ్ళని నియమించే అవకాశం ఉందన్నటువంటి సమాచారం ఉంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.